హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈరోజు టాపిక్ ఏంటి అంటే బాలింతలు ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ వాటర్ తీసుకోవాలి, వేడి నీళ్ళు తీసుకోవాలా లేకపోతే చల్లటి నీళ్ళు తీసుకోవాలా, వేడి నీళ్ళు తీసుకుంటే అంతా మంచిగా ఉంటుందా, చల్లటి నీళ్ళు తీసుకుంటే కోల్డ్ వస్తుందా, లేకపోతే వాటర్ ఎక్కువ తాగితే పొట్ట అనేది ఎక్కువ పెరిగిపోతుందా అనే అపోహలన్నీ మీకున్నాయి కదండి. వాటన్నిటి నుంచి ఇప్పుడు నేనైతే బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా మీ అందరికీ, ఓకేనా. ఇప్పుడు చెప్పేస్తాను మీకున్న ప్రాబ్లమ్స్కి వాటి యొక్క సొల్యూషన్స్. అసలు లాజికల్గా థింక్ చేసే మైండ్ సెట్ అనేది చాలామందికి పోయింది. పెద్దవాళ్ళు చెప్పడం దాన్ని ఫాలో అవడం అయితేనే చేస్తున్నారు, కానీ లాజికల్గా థింక్ చేసే నేచర్ అనేది చాలామందికి తగ్గిపోయిందండి, ఓకేనా. ఇప్పుడు టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్, బాలింతలు ఏ వాటర్ తీసుకోవాలి, హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్? ఎవరైనా హ్యూమన్ బీయింగ్ హాట్ వాటర్ తీసుకుంటేనే చాలా మంచిది. అలానే వేడివేడిగా టీ కాఫీలా తీసుకోవడం కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అనేవి తీసుకోవాలి. బాలింతలు గోరువెచ్చని వాటర్ తీసుకుంటే చాలా మంచిది. చాలామంది వేడి వాటర్ తీసుకోవాలి అని అంటే ఏం చేస్తారు అంటే వేడివేడిగా టీ కాఫీ ఎలా అయితే తాగుతామో అలాంటి వాటర్ని అయితే తీసుకుంటున్నారండి. అలా కాదు, కొంచెం గోరువెచ్చగా అయిన వాటర్ని తీసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్, ఎంత వాటర్ తాగాలి? వాటర్ కొంతమంది ఎక్కువ తాగమంటారు, కొంతమంది తక్కువ తాగమంటారు. ఆబ్వియస్లీ నేను చెప్పేది ఏంటంటే వాటర్ చాలా ఎక్కువ తాగాలండి. వాటర్ ఎక్కువ తాగితే పొట్ట వచ్చేస్తుంది అని అయితే అంటారు. లేదు, పొట్ట అయితే రాదు. ఎందుకు వస్తుంది? మనం డైలీ తీసుకుంటున్నాం, పొట్ట వస్తుందాం. ఆ వదులుగా ఉన్న పొట్ట తగ్గడానికి కూడా వాటర్ చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. పొట్ట తగ్గడానికి వాటర్కి అసలు సంబంధమే లేదు, ఓకేనా. వాటర్ని మీరు ఎంత తాగగలిగితే అంత వాటర్ అయితే తీసుకోవచ్చు. వాటర్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవడానికి వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన బ్రెస్ట్ మిల్క్లో 80% వాటర్ కంటెంటే ఉంటుంది, మిగిలిన 20% విటమిన్స్, ప్రోటీన్స్ ఇంకా మినరల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే బేబీకి దాహాన్ని ఎక్కువ తీరుస్తూ దాంతోపాటు వీటినైతే మనమైతే బేబీకి అందించాలి. ఎక్కువగా తాగితే కోల్డ్ కూడా చేస్తుంది అని అయితే అంటారు. కోల్డ్ అస్సలు చేయదండి. కోల్డ్ పిల్లలకి చేయడం వల్ల మనం తీసుకునే ఫుడ్కి దానికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. కానీ నేను ఆ ఫుడ్ తీసుకున్నప్పుడే బేబీకి కోల్డ్ వచ్చింది, నేను వాటర్ ఎక్కువగా తాగినప్పుడే బేబీకి బాగాలేదు అని అయితే చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. మీరు ఎంత వాటర్ కావాలి అనుకుంటే అంత వాటర్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.